హలో నమస్తే. ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది దీప్తిప్రియ. టుడే మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ షేక్. సరే మరి లేట్ ఎందుకు, ఈరోజు మన చాక్లెట్ షేక్ చేయటం ఎలాగో చూసేద్దాం. చాక్లెట్ షేక్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్. ఇప్పుడు మనది సమ్మర్ సీజన్ కాబట్టి చాక్లెట్ షేక్ అనేది మనకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సీజన్ చూస్తుంటే ఎండలు మామూలుగా లేవు కాబట్టి ఈ చాక్లెట్ షేక్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే మరి ఇంకెందుకు లేటు, చాక్లెట్ షేక్ చేసే విధానం చూసేద్దాం రండి. మన చాక్లెట్ షేక్కి కావలసిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. కిస్మిస్ పళ్ళు ఇలా ఒక 5 కిస్మిస్ పళ్ళు తీసుకుంటే సరిపోతుంది. అలాగే బాదం పప్పు చూడండి ఫ్రెండ్స్. ఈ బాదం పప్పు కూడా ఒక 4 పీసెస్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే దాంట్లోకి వెనిలా ఎసెన్స్ చూడండి, రెగ్యులర్గా ఇవి మనకి షాప్లో దొరుకుతూ ఉంటాయి, వీటిని కూడా తీసుకోండి. వెనిలా ఎసెన్స్, నెక్స్ట్ వచ్చేసి ట్యూటీ ఫ్రూటీ చూడండి ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి బాగా యూజ్ అవుతాయి ఈ చాక్లెట్ షేక్లో వేసుకోవడానికి. మనకి కావాల్సినవి ఇవి ఫ్రెండ్స్ చూడండి. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా కావాల్సినవి డార్క్ ఫ్యాన్సీ. మనము డార్క్ ఫ్యాన్సీ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్ ప్యాకెట్ అయితే సరిపోతుంది మన చాక్లెట్ షేక్ చేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇవే కాకుండా వీటితో పాటు మనం ఒక 1/2 లీటర్ పాలను కూడా తీసుకోవాలి. చూడండి, 1/2 లీటర్ మిల్క్ కూడా తీసుకున్నాము. దీన్ని మనము జస్ట్ నార్మల్ మిల్క్ కూలింగ్ లేకుండా తీసుకోవచ్చు, లేదంటే బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు. కానీ సీజన్కు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మనము ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ని తీసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ మాత్రమే తీసుకున్నాను. మీరు ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు, బాయిల్ చేసిందన్నా పర్వాలేదు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టిందన్నా పర్వాలేదు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టింది మిల్క్ తీసుకున్నాను. చూడండి మిల్క్ చూడండి ఫ్రెండ్స్. దాంతోపాటు నేను ఇందాకలా మీకు చెప్పాను కదా ఓరియో బిస్కెట్స్ని కూడా మనము మిక్సీ పట్టుకున్నాము. చూడండి, ఒకసారి నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మిక్సీ ఎలా పట్టుకోవాలి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇది ఓరియో బిస్కెట్స్. చూడండి, మిక్సీ పెట్టుకుంటే ఇలా పౌడర్ టైప్లో వస్తుంది. ముఖ్యంగా ఇది ఉండాల్సిందే తప్పకుండా. ఈ రెసిపీ అనేసరికి ఓరియో బిస్కెట్స్ ఖచ్చితంగా ఉండాలి. దాన్ని ఇలా మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి, మిక్సీ చేసుకున్నాను. దీన్ని మనం ఒకసారి పక్కన పెట్టుకుందాం. చూడండి, మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు మనము మిక్సీ పట్టి ఓరియో బిస్కెట్స్ మిక్సీ చేసి ఉంచుకున్నాము కదా, అది ఒకసారి తీసుకొని ఇందులో మనము మిల్క్ తీసుకున్నాం కదా, ఆ మిల్క్ని కూడా ఇందులో వేసుకుందాం. చూడండి, మిల్క్ ఇందులో వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి మనం మళ్ళీ మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనము దాన్ని మిక్సీ చేసేసాం కదా. మిక్సీ చేసుకున్న తర్వాత అది ఎలా ఉందో ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ప్లస్ అలాగే 1/2 లీటర్ మిల్క్ ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నాం. మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది.
ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత దీన్ని ఒక వేవ్లో కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన చాక్లెట్ షేక్ రెడీ అయిపోతుంది. చూడండి, ఓరియో బిస్కెట్ మరియు మిల్క్ మిక్సీ చేసుకున్నాం కదా. మిక్సీ చేసుకున్నది ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ని మనము అందులో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చాక్లెట్ సిరప్ను మనము అందులో వేసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కలుపుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాం కదా. చూడండి ఇప్పుడు నేను ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం. వీటిని ఒక 2 పీసెస్ కింద కట్ చేసుకుందాం. చూడండి, బాదం పప్పు, కిస్మిస్ వీటిని మనము ఒక షేప్లో కట్ చేసుకుందాం. కట్ చేసుకునే ముందు మనము ముందుగా చేసుకొని ఉంచుకున్న ఈ చాక్లెట్ షేక్లో వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వేసుకుందాం. చూడండి, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు దీన్ని 1 స్పూన్ లేదా 1 కప్పు ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను వెనిలా ఎసెన్స్ 1 కప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను. వావ్! చూడండి, మనకి టేస్ట్ రావడానికి వెనిలా ఎసెన్స్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, వెనిలా ఎసెన్స్ ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే తాగేయాలనిపిస్తుంది నాకైతే. మీకైతే ఎలా ఉందో నాకు తెలియదు. నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అని ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఈ సీజన్లో ఎండలకి చల్లగా ఉండాలంటే, బాడీ కూల్ అవ్వాలంటే ఇటువంటివి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా దీన్ని తయారు చేసుకుందాం. చూసారు కదా ఇప్పటి వరకు నేను ఎలా తయారు చేసుకున్నానో. సరే చూడండి, వెనిలా ఎసెన్స్ వేసి ఇందులో కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో తీసుకుందాం. గ్లాస్లో తీసుకునే ముందు వీటిలో మనం వేయాల్సినవి మర్చిపోయారా? సరే, ఒకసారి నేను వేస్తాను, మీరు కూడా చూడండి. చూడండి, ట్యూటీ ఫ్రూటీ ఇందులో వేస్తున్నాను. చూడండి, ట్యూటీ ఫ్రూటీ ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే కిస్మిస్ అండ్ బాదం కూడా ఇందులో యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో యాడ్ చేస్తున్నాను. చూస్తుంటేనే రెసిపీ రెడీ అయిపోయింది అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తాగాలా అనిపిస్తుంది. సరే, ఇంకెందుకు లేటు, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న చాక్లెట్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక గ్లాస్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న మన చాక్లెట్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం డెకరేట్ చేద్దామా? పిల్లలు బాగా ఇష్టంగా తినాలంటే పైన ఖచ్చితంగా డెకరేట్ చేయాలి. అప్పుడే బాగా ఇష్టంగా తాగుతారు దీన్ని. సరే, ఇంకెందుకు లేటు, డెకరేట్ చేసేద్దాం మరి. చూడండి, ఇప్పుడు ఇలా డెకరేట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే ఎప్పుడు తాగుతానా అనిపిస్తుంది.
చూడండి భలే ఉంది కదా మన చాక్లెట్ షేక్. ఇప్పుడు మనము చాక్లెట్ సిరప్ కూడా దానిపైన వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాక్లెట్ సిరప్ కూడా దానిపైన వేసుకుందాం. వావ్, చూడండి మనం ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న మన చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు లేటు, టేస్ట్ చూడండి. మన చాక్లెట్ షేక్ రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది. దీన్ని మీరు తప్పకుండా యూజ్ చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. సరే, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఆడియన్స్ రూపంలో ఎలా ఉందో తెలుసుకుందామా? చూడండి, ఆడియన్స్ ఒకసారి టేస్ట్ చేసి చెప్తారు మనకి ఎలా ఉందో. సూపర్, చాలా బాగుంది. పిల్లలు తింటే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. సీజన్లో ఎండాకాలం తయారు చేసుకుని చాలా బాగుంటుంది. చాలా సూపర్ చేశారు. చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మన రెసిపీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చేసింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దండల అవరాజు 838 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫాలో అవ్వండి. చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో.